ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచెరగరు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుబట్టారు. మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు. ఆడపిల్లల్లో అందాలు, ఆశలు తొంగి చూసుకునే వయసు. కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు. ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకుని నేను ఇంక బ్రతకలేనండి, బ్రతకలేదు. అమ్మగారు, కార్ రెడీ. వీలేదు, వీలేదు. నా రాధక దుఃఖత పెట్టడానికి వీలేదు. నా బిడ్డ రాధ కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉంటే ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. నా మాట ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు ఊరుకోండి డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు, అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే. సరే, అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేస్తుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డను నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకటం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? 1 సంవత్సరమే. ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజం అనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా, భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమైనా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను.
చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. ఇక ఆ బాధ ఏం అక్కర్లేదు. పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా. సరే, నేను వెళ్ళొస్తాను. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? పోయ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నా లాటరీ టికెట్ క్యాష్ కాదా అని నీకు మంచి కొబ్బరికాయ కొడతారు. కోటి కొబ్బరికాయలు కొట్టిలో నీకు క్యాష్ రాదు అక్క అన్న. క్యాష్ కాకపోతే చెక్ వస్తుందిరా. చెక్ ఎక్కడి నుంచి వస్తుందిరా? నీకు అసలు లక్కే లేంది. చూసావా, మన అదృష్టం చూసి ఏడుపు. ఏడుపు కాదురా, ఒరే నీ వెర్రి బాగుంటానని చూసి ఏడవలేక నవ్వుతున్నాను ఇక్కడ. ఏమిటా వెర్రి బాగుంటాను? అదే మనం పెద్ద కారు కొనుక్కుని ఇద్దరం ఫ్రంట్ సీట్ లో కూర్చుని డూయట్లు పాడుకుంటుంటే వీరికి ఏడుపు ఇంకేముంది? ఒక్కను అంతా అవునరా. ఒరే రాజా, నా మూతి పగిలిపోయిన గాజు కూజ ఇలాగ చూడరా. సవరణ వచ్చిందిరా. నీ లాటరీ టికెట్ కొట్టిందిరా గయా. ఇదిగో 660667 కాదట, 660661 అట. 7 అయితే నీదట, 1 అయితే ఇంకొకటట. నీ పని సున్నట, అచ్చు తప్పట. ఏమైందన్న? మందు తెచ్చారా? వస్తుందమ్మా, త్వరలో వస్తుంది. పాప జబ్బుకే కాదు, మన బాధలన్నిటికీ మందు వస్తుందమ్మా. అందరికీ ఒకేసారి కాకపోయినా కాస్త వెనక ముందుగా తప్పకుండా వస్తుందమ్మా. ఏమండి, అంతేనంటారా? అయితే నా బిడ్డ అయ్యో. నాన్న, ఏమిటి నాన్న మాటలు? ఒట్టి మాటలు కాదమ్మా, చేతలు కూడదు. నీకేమో కాస్త నాటకం ఆడడం చేత కాదు, నాకు మోసం చేయడం చేత కాదు, నీకు బ్రతకడం చేత కాదు, నాకు మిమ్మల్ని బ్రతికించడం చేత కాదు. రాని ఉద్యోగం కోసం వెతుకుతావు నువ్వు, వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటావు. అబద్ధం చెప్పలేము, అన్యాయం చేయలేము, ఆశ్రయించలేము. ఇంత చేతగాని వాళ్లకు ఒక్కటి సావు, ఒక్కటి రమ్మ మార్గం. మొదలు అక్కర్లేదు నాన్న, మనం చావక్కర్లేదు, బ్రతుకుతాం, తప్పకుండా బ్రతుకుతాం. అందరిలా కాకపోయినా మనుషుల్లా బ్రతుకుతాం. రమా, నాన్న కాసేపు పాపను కాపాడండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం అండి. ఓ రమా, రామారా, ఏలా వచ్చావు? చిన్న పాపకు చాలా జ్వరంగా ఉందండి. మందులు కొనడానికి కూడా డబ్బు లేదు. ముందు చిన్న పాపను బ్రతికించుకోవాలి. నాకు తెలుసు, ఒక చిన్న పాపే కాదు, అందరూ హాయిగా బ్రతికే మార్గం చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్లు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో అంతా చెప్పండి. అంతా చెప్తాను. నేను చక్కగా తర్ఫీచేసి తీసుకెళ్తాను. ముందు పాప సంగతి చూడు. ప్రస్తుతం 500 రూపాయలు తీసుకెళ్ళు. మీ రుణం తీర్చుకోలేను. ఎప్పుడు రమ్మంటారు? నీ పని చూసుకుని వెంటనే వచ్చేసి రేపు ఈ పాటికి జమీందారుని కూతురు చిరంజీవి రాధైపోవాలి, తెలిసిందా? అలాగే, వెళ్ళొస్తానండి. అమ్మగారు, అమ్మాయి గారు రాగానే అమ్మ రాధమ్మ అని మీ ఆవేశంతో మీ ఆనందాన్ని వినిపించకండి. కాస్త నిదానించండి. అమ్మాయి గారు మిమ్మల్ని గుర్తుపడతారో లేదు అదంతా నాకు తెలుసులేండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అదిగో రామారా.
అమ్మా రాధా అమ్మా అమ్మా పిలువమ్మా అలాగే పిలువు ఈ 16 ఏళ్లలో పిలవాల్సిన పిలుపులన్నీ ఇప్పుడే పిలువు ఇదమ్మా అమ్మాని ఒకసారి మళ్ళీ అమ్మా మళ్ళీ అమ్మా ఈ 16 ఏళ్ళు 16 యుగాలుగా గడిపారు నువ్వెలా ఉన్నావమ్మా ఈ అమ్మనిడిచి నువ్వెలా ఉన్నావు అమ్మని మర్చిపోయావా నాకన్నా మంచి అమ్మ దొరికిందా నీకు చెప్పమ్మా అమ్మ కన్నా మంచి అమ్మ ఎక్కడుంటుందమ్మా? మరెందుకు నన్ను విడిచి నేళ్ళలో ఉన్నావు వచ్చేసా కదమ్మా. అబద్ధం నువ్వు వచ్చావా నేనే నిన్ను రప్పించుకున్నాను నీకోసం రాత్రింబవళ్ళు తపస్సు చేసి నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. అవునమ్మా, నీ మాతృ ప్రేమ మీ కడుపు తీపి నన్ను మళ్ళా మీ ఒడిలోకి చేర్చింది. తల్లే కాదమ్మా, బిడ్డలు కూడా తల్లి కోసం తప్పిస్తారు. నువ్వు నా కోసం ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచావో విలపించావు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. చూడమ్మా చూడు, చిన్ననాడు నువ్వు వదిలిపెట్టిపోయిన నీ ఇల్లు నీ జ్ఞాపకం ఉందా? వీరు ఎవరో తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి మన ఫ్యాక్టరీ వ్యవహారాలు మన ఇంటి వ్యవహారాలు అన్నీ చూసుకుంటుంటారు. భగవంత గారు మన పాలిట భగవంతుడు. నమస్కారం. గోపి, అలా తెల్లబోయి చూస్తావేటమ్మా? మన తోటమల్లి రామన్న కొడుకు గోపి. చిన్నప్పుడు నిన్నెత్తుకుని తోట అంతా తిరిగేవాడు, వట్టి అల్లరివాడు. ఇక వారంతా మన నౌకర్లు. అయ్యో, ఈ సంబరంలో అసలు సంగతే మర్చిపోయాను. నా మతి మండిపోను. రమ్మరా, మీ నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుందంట. నాన్నగారికి దండం పెట్టు. చూడండి, మీ అమ్మాయి వచ్చేసింది. అది వెళ్ళిందని మీరు వెళ్ళిపోయారు. కానీ కన్న తల్లిని నాకు అలా కుదురుతుందా? ఎప్పటికైనా నా రాధ తిరిగి వస్తుందనే నమ్మకంతో వచ్చేదాకా ఉన్నాను. వచ్చేసింది. అమ్మగారు ఎవరు ఎవరు? నువ్వు అమ్మగారు అన్నది ఏమిటా? మా పిలుపు ఎక్కడ నేర్చుకున్నావు? చీచి, ఇంకెప్పుడు అలా పిలవకు. ఏది అమ్మా అని పిలువు. అమ్మా, ఈ పిలుపు కోసమే కదమ్మా ఇన్నాళ్ళు ఉన్నది. రామ్మా, రా, ఇల్లు చూద్దావు గాని. అమ్మగారి మాట వదిలే, నువ్వేమంటావు ఈ అమ్మాయి విషయం? మనకేం తెలుసు సార్, కన్న తల్లి వారికంటే. అంటే మరి మన గౌరవం మంచి గాని చెడు గాని ఆమె నిర్ణయించుకోవాలి. అవును సార్. ఏమైనా అమ్మగారిని కాపాడుకున్నాం. అంతా మీ చలవ సార్, చాలా శ్రమపడి సాధించారు. ఏదో నా రుణం తీర్చుకున్నాను. అంతా భగవంతుని లేదు. అమ్మా, కాస్త అలా వెళ్ళండమ్మా. పిచ్చి పిల్ల, కన్న తల్లి దగ్గరే సిగ్గా. వయసు కదూ. సరే, ఇందులో నీకు నచ్చిన చీర కట్టుకో, రేపు నీకు కావాల్సినవి కొనుక్కుందువు గాని. ఎంత పెద్దదాని అయిపోయావమ్మా. నా కళ్ళని నేనే నమ్మలేకుండా ఉన్నాను. రామ్మ, తలదూతాను. నేను దూకుంటానులేమ్మా. ఆహా, స్నానం అంటే సరేనన్నాను, తల దూవడానికి అదేం కుదరదు. రా చెప్తా. ఏమ్మా, నా పిచ్చి చూసి నవ్వొస్తుందా నీకు? ఏం చేయమంటావు తల్లి? చిన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళిపోయావు. నా అచ్చటా ముచ్చటా తీరనే లేదు. అందుకని అన్నీ నా చేతులతోనే చేయాలనిపిస్తుంది. ఇదిగో అమ్మ ముద్ద.
ఏమిటమ్మా ఇది? చెప్పాను కదమ్మా, తీరని ముచ్చటని. చిన్నప్పుడు నీకు అలవాటి. అమ్మ ముద్దని, నాన్న ముద్దని, గోపి ముద్దని, చందమామ ముద్దని ఇలాగే తినిపించేదాన్ని. తినమ్మా అమ్మ ముద్ద. రామ్మా, రా, పడు. ఏమిటమ్మా అలా చూస్తున్నా? నీ చిన్నప్పటి ఫోటో ఎలా ఉన్నావో చూడు. ఎలా గుర్తుపట్టారమ్మా నన్ను? నేను మీ రాధని నన్ను ఎలా నమ్మారు? ఈ ఫోటోలో రాధకు నాకు ఏం పోలికలున్నాయి? పెరిగే పాపకు తన పోలికలు తెలియకపోవచ్చు, కానీ కన్న తల్లికి తెలుస్తాయమ్మా. నిద్రొస్తుందన్నా పడుకో. నేను పడుకుంటానేమ్మా. త్వరగా నిద్రపోవాలి. పడు. నేను వెళ్ళిరానా? ఎవరు నువ్వు? పాప, నేనెవరైతే నువ్వు మాత్రం కాను. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో నీ స్థానంలోకి నేనొచ్చాను. నీ ఐశ్వర్యాన్ని అనుభవించడమే కాదు, నీ తల్లి చల్లని హృదయాన్ని కూడా దోచుకుంటున్నాను. నేను చేస్తున్నది పాపమే, కానీ నా కోసం కాదమ్మా, నీలాంటి పాపల కోసం. ఇలాగే ఉండిపోవాలన్న దురాశ నాకు లేదమ్మా. నువ్వే క్షణంలో తిరిగి వచ్చినా నేను వెళ్ళిపోతాను. రామ్మా, నన్ను ఈ పాపం నుంచి తప్పించు. అంతవరకు నన్ను క్షమించు. నిన్న రాత్రి నిన్ను చూస్తే కల్లో నా గోపి. గోపి, మీరు అమ్మాయి గారు. గోపి, ఏమిటా పిలుపు? ఇక్కడ అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలవటానికి ఎవరున్నారు? మిమ్మల్ని అండి అమ్మాయి గారు. ఈ వేళప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మరే వేళప్పుడు రావాలో చెప్పు. అమ్మాయి గారు, మీరు త్వరగా వెళ్ళిపోండి. నేను వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అమ్మాయి గారు, మీరు ఉండవలసింది ఇక్కడ కాదండి, ఆ బంగ్లాలో ఉండి. నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు ప్లీజ్, మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాను. భగవంతుడిలాగా వచ్చావు. అమ్మాయి అక్కడ ఏమైందో ఏం చేసిందో అని కాలుగాలిన పిల్లిలాగా. ఎందుకయ్యా కంగారు? నీకు తెలియదు భగవంతం, అమ్మాయి ఉత్త పిచ్చిది. తీరా వెళ్ళాక నాటకం బ్రహ్మాండంగా ఆడింది, అందరినీ ఒప్పించింది, మెప్పించింది కూడా. అలాగా? అయితే అమ్మాయి జమీందారు అయి కూర్చుంది. పోనీలే, అదేనా సుఖపడింది. అంతేనా మరి? మీ కూతురు సుఖపడితే చాలు మీకు, పితాలు ఏమైపోయినా సరే. కాదమ్మా, అందరూ సుఖపడే టైం వచ్చింది. రమ తల్లి గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మమ్మల్ని ఇంతకాలం ఆమెల్ని పోషించినందుకు, పెంచినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకోవాలట. మీకేదో మర్యాద చేయాలట. మాకే మర్యాదలే. అవునమ్మా, కారు కూడా పంపారు. ఒక్క నిమిషం ఉండండి. ఎంత రమ వెళ్ళిపోయింది, సుఖపడ్డానికి వెళ్ళింది. మన బిడ్డగా ఉండి నరకం అనుభవించడం కన్నా ఎవరి బిడ్డగానో సుఖపడుతుంది. సుఖపడి ఇక నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? అయినా నాకు అన్నం ఎందుకు? ఇది ఉందిగా, పోయి రండమ్మా, రండి. కూర్చోండి, కూర్చోండి. పర్వాలేదు. అమ్మగారు,
మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నాను. అమ్మాయిని ఎంత ప్రేమగా పెంచానో మీకు తెలీదు. 2 ఏళ్ల పాపగా వెళ్ళిపోయిన రాధ ఈనాడు ఇలా తిరిగి వచ్చిందంటే అంతా మీ సలహా. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. ఎంత ప్రాణంగా పెంచినా అడిగితే కారణం లేకపోయింది. అదేం మాటమ్మా, రాధకి నేను కన్న తల్లినైతే ఇన్నేళ్లు దాన్ని పెంచిన వారు మీరు. మీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూడచ్చు. ఉన్న మొగుడు మగవాడైనా సంసారాన్ని ఎదుటం చేతకాని మనిషి. ఏదో పూట తిని తినక పెంచాను. దిక్కుమాల కుటుంబానికి కాస్త ఆధారం అవుతుందని పైసా పైసా మిగిల్చి ఎంతో ఆశతో చదివించాను. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకంతో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. ఇక మీరు ఎలా బ్రతకాలో. ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగ ఏమీ అక్కర్లేదు. రాధ మాత్రం మిమ్మల్ని మర్చిపోతుందా? ప్రస్తుతానికి ఇది ఉంచండి. అమ్మగారు, ఏమిటో ఇలా మీ చేతుల మీదుగా డబ్బు తీసుకోవటం నాకు బాధగానే ఉంది సుమండి. కానీ తీసుకోకపోతే జరిగి చావదు. తీసుకున్నా ఇది ఏమనకు తాలుతుందా అని బెంగగానే ఉంది సుమండి. ఇది కూడా ఉంచండి. అమ్మా, చాలా సంతోషం అమ్మా. ఈ పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. వెళ్ళొస్తాను. సరే అమ్మా, అయింది మన బాబు. అమ్మా వస్తానమ్మా. పేదవాళ్ళ మాత్రం మర్చిపోకండి అమ్మా. భగవంతుడా, నన్ను చూడందే క్షణమైనా ఉండలేడు మా నాన్న. ఆయన ఇక్కడికి రాలేరు, నేను అక్కడికి వెళ్ళలేను. మా నాన్న ఎలా ఉన్నారో ఏమో. అర్ధరాత్రి అయింది, పద ఇంటికి పోదాం. ఇంటిగా? అక్కడ నాకు ఎవరున్నారు? నా తల్లి వెళ్ళిపోయింది. ఇక నా కోసం ఆ ఇంట్లో ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు? నా రమ లేకుండా నేను ఆ నరకంలో నన్ను ఇక్కడే ఉండి ఇక్కడే ఉంది. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి కూర్చోండి. ఎందుకో రమ్మన్నారట? ఏమీ లేదు. ముందు ముందు ఈ ఆస్తి వ్యాపారం అంతా అమ్మాయే చూసుకోవాలి. అందుకని అమ్మాయిని ఆఫీస్కి తీసుకెళ్లి అందరికీ పరిచయం చెయ్యండి. ఆఫీస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? తప్పకుండాను. అసలు ఈ విషయం నేనే మీతో చెబుదాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అమ్మాయి గారు రెడీగా ఉంటే ఇప్పుడు నాతోనే రావచ్చు. ఏమమ్మా, వెళ్ళిరా. ఇలాగేనా? నేను తర్వాత వస్తాను. కారు పంపించమంటారా? అక్కర్లేదు, గోపున్నాడుగా, ఆ కారులో వచ్చేస్తాను. అవునవును. గోపి అమ్మా, మరే అమ్మాయి గారు ఆఫీస్కి వెళ్ళాలి. కారు సిద్ధం చేసుకో. కారండి? కారు ఏమిటి అలా కంగారు పడతావు? కారు రెడీ చేయమంటే? ఏం లేదు అమ్మగారు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. వెంటనే కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. కొత్త బ్యాటరీ వేయించాలంటే మరి ఏ కొంప మునిగే పనా? గోపి, అమ్మాయి మాటకి ఎదురు చెప్తున్నావా? చెప్పను. వెళ్ళు, వెళ్ళి కొత్త బ్యాటరీ వేయించి తీసుకురా. అలాగే. వెళ్ళు సన్నాసి. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళండి. అమ్మాయి 1 గంటలో వస్తుంది. చెప్తాను. నమస్కారం అమ్మా. దానన్నా 5లోంచి 2 తీస్తే 3. అన్ని దొంగలెక్కలే. ఎంతకాలం బతుకుతాడో ఏమిటో. రాజు, డోంట్ డిస్టర్బ్ మీ. అరే రాజు, ఇలా నీతో సంగతి చెప్పాలరా? మామూలు సంగతి అయితే నా దగ్గర రానివ్వకండి, మీరే చూసుకోండి. చాలా ముఖ్యమైంది. అంత ముఖ్యమైందా? అయితే చెప్పాల్సిందే చెప్పండి. నిన్ను ఆఫీసులో ఎందుకు ఉద్యోగంలో పెట్టానో తెలుసా? ఓ, నాకు బాగా తెలుసు. మీరు త్వరలో చచ్చిపోతారని, తర్వాత ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి మీరు చేసినటువంటి అవకతవకలు తెలుసుకుంటారని, నేనైతే బుర్రవాన్ని సర్దుకుపోతానని. అంతేగా? నీ వెధపురతో పనేం లేదు కానీ చెప్పింది చేయరా బాబు. ఆల్ రైట్, చెప్పండి. టేక్ యువర్ సీట్. సారీ డాడీ, ఇప్పుడు అమ్మాయి గారు రాధ ఆఫీస్కి వస్తున్నారు. ఓహో, అదే సంగతి. ఆ అమ్మాయి గారు మీ అబ్బాయి గారు లవ్ చేయాలి, అంతే కదా? ఏమిట్రా చాలా అడ్వాన్స్ లో ఉన్నావు? ఇది మామూలే కదా డాడీ. అయినా నేను లవ్ చేసేది లవ్ కోసం కాదుగా, ఆస్తి కోసం, అంతే కదా? నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటే సందేహం. ఏమిట్రా అది? ఏడవక, నాకు లవ్ చేయడం ప్రాక్టీస్ లేదు, అందులో ముందు వెనక అనుభవం లేదు. ఓ పని చేస్తా డాడీ. ఏమిట్రా అది? అదే, ఇది పెద్దవాళ్ళతో వ్యవహారం, పెద్ద కేసు. ట్రై చేసి ఫెయిల్ అయితే డేంజర్ కేసు. అందుకని శాంపిల్ చిన్న కేసు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు? ఇది ఏమన్నా కోర్టా? చిన్న కేసు పెద్ద కేసు పట్టడానికి? అది కాదు డాడీ. ఏ వ్యాపారమైనా ముందర చిన్నదాంతో స్టార్ట్ చేసి మెల్లిగా ఎవరికి తెలియకుండా పెద్ద దాంట్లో జంప్ చేయాలి డాడీ. మనం లవ్ చేసేది కూడా
నేను లవ్ చేసేది కూడా ఒక బిజినెస్ కదా డాడీ. వేష లేకుండా చెప్పినచ్చి అంతే. ఇదంతా నువ్వు బాగుపడటానికి రా, నీ ఫ్యూచర్ కోసం. అయ్యో అయ్యో నన్ను వేధించేస్తున్నావు చేస్తున్నావు డాడీ. నేను లవ్ చేయడం కానీ కావాలి. ఓకే నేను రూట్ లో పోతుంటాను, నువ్వు చూస్తూ ఉండు. డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీసు కదండి. ఎవరు చెప్పారు? అడగక్కర్లేదు, నీ ఇష్ట ప్రకారం వెళ్ళటమేనా? ఇప్పుడు చెప్పండి ఎక్కడికో. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటుంటే రైట్ రైట్. ఏయ్ ఎక్కడికి? రాధమ్మ గారు, నా పేరు రమ. అది ఎప్పుడునండి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను రమనే, రమగానే ఉంటాను, తెలిసిందా? అది కదండి. ఇదిగో నీకు ఉద్యోగంలో ఉండాలని ఉందా లేదా? ఉందండి. ఉంటే ముందు ఈ అండిలు గిండిలు మానేయాలి. అలా ఉండాలంటే? ఉండాలంతే, లేకుంటే డిస్మిస్. తర్వాత నేను ఇంటికి రాకపూర్వం రమగా నన్ను ఎలా చూసేవాడివో, నాతో ఎలా ఉండేవాడివో ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఏం? అలా ఉండలేనండి. ఉండాలంతే. ఉంటావా లేదా? మన్నించండి అమ్మగారు. ఉండవా? ఏమిటి, నువ్వు నా మాట విన్నంటావా? సరే, నువ్వు తక్షణం వెళ్ళు, కారు వదిలి వెళ్ళు. చెప్తాం, వెళ్ళొస్తానండి. గోపి గోపి, నీ ప్రవర్తన చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇంట్లో ప్రవేశించినప్పటి నుండి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు. నువ్వెందుకు ఇలా మారిపోయావు? మీరు ఇదివరకటి నా రమ్మ కాదు, ఇప్పుడు నా యజమానురాలు. అందుకే మారవలసి వచ్చింది. ఏమిటి, నేను నీ రమను కానా? అంటే ఈ సిరి సంపదలకు నేను దాసురాలనయ్యానని కదా నన్ను దూరం చేస్తున్నావు. అయితే ఇవేవి నాకు అక్కర్లేదు, నేను నీతోనే వస్తాను. వద్దమ్మాయి గారు, వద్దు. 16 ఏళ్లుగా మీకోసం తప్పించిపోయిన మా అమ్మగారు ఇప్పుడు మీరు మెరుపులా వచ్చి మాయమైపోతే వారు భరించలేరు. ఇక మా అమ్మగారు మాకు దక్కరు, మీరు ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడే ఉండాలంటే నన్ను నువ్వు ఇదివరకుట్లాగే, అంటే రమలాగే చూడాలి. తప్పదు. రమలాగనా? అలాగే. పిలిచారా డాడీ? ఏం చేస్తున్నారా? సీట్ లో కూర్చున్నాను. లవ్ బర్డ్ రాలేదుగా లవ్ చేయడానికి. అంతవరకు ఫైల్ చూస్తూ ఉండు. ఏమిటిది? మీ లవ్ ఫైలా? మీరేగా చెప్పారు లవ్ చేయడమే నా ఉద్యోగం అని. అంతవరకు బోర్డు కొట్టుకున్న సీట్ దగ్గర చూపి. ఓకే డాడీ, ఓకే. నువ్వు కళ్ళు మూసుకెళ్ళి ఎగ్జామ్ తింటావా? ఎవరనుకున్నారా? అమ్మాయి గారా? లేదండి, అంత విసురుగా తలుపు తెరవటం నాదే తప్పు. వీడు మా వాడు రాజు, మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. నాకా వయసు అయిపోయింది. ఈ మధ్య పని అంతా వాడే చూస్తున్నాడు. నాకన్నా అన్ని విషయాలు బాగా తెలిసినవాడు. కూర్చోమ్మా. నోనో, అది మీ సీటు. నోనో, ఇది నాన్నగారి సీటు. అంటే ఇక నుంచి మీరే కూర్చోవాలి. కూర్చోండి, నాన్నగారు చెప్పారుగా బాగుండదు. కూర్చోండి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. అబ్బాయి ఆఫీసులో అందరినీ పరిచయం చేసి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. బాబు వెళ్ళొస్తాను. అలా వణికిపోతారేంటి? మీరేవో చెప్తారన్నారు మీ నాన్నగారు, అదేదో చెప్పండి. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? చెప్పండి. నాకేమీ తెలియదండి. మీకు తెలిసింది ఏదో చెప్పండి. నాకు తెలిసింది మీకు తెలియవలసింది, నేను చెప్పవలసింది మీరు వినవలసింది ఒకటే పరమ రహస్యం. ఏమిటి? అదే ఈ ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో తెలుసా అండి? చెప్పంటారా? చెప్పండి. మిమ్మల్ని? నన్ను కాదండి, మిమ్మల్ని. అదే చెప్పండి. మిమ్మల్ని గాఢంగా ప్రేమించుకున్నాను మా అన్న. ఏమిటి నువ్వు కూసేది? ఈ కూత నాకు కదండి, మా డాడీ. ఇటువంటి ఆశలు కోరికలు నా జీవితంలో లేవండి. ఏమండి, నేను చచ్చిన అబద్ధం చెప్పలేను. చూడండి, ఈ విషయం మీకు తెలిసినట్టు మా డాడీకి తెలిస్తే నా వీపు చిట్లిపోతుంది. కాపురం పెట్టడానికి మా అమ్మగారు కూడా లేరు. ఎలా మేనేజ్ చేసుకుంటారో ఏమిటో. ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. సరే, మీరు వెళ్ళండి, అలాగే నేను చూసుకుంటాను.
అమ్మాయి గారు ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. భగవంతం గారు అలా కూర్చోండి. కాసేపు మనం ఆడుతున్న ఈ నాటకం మర్చిపోయి మనం మనంగా మాట్లాడుకుందామా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనెందుకు ఈ నాటకం ఆడటానికి ఒప్పుకున్నానో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ మీరెందుకు ఈ నాటకం ఆడిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? మీ కొడుకుని అమ్మగారి అల్లుడిని చేయాలనే దురాశతో. దురాశ? నువ్వు కూతురు అయినప్పుడు వాడు అల్లుడు కాకూడదా? నిజంగా నేను ఆమె కూతురునైతే మీకు ఈ ఆలోచన ఆశ కలిగేదా? అదంతా అనవసరం. నువ్వు కాకపోతే మరొకడు, వాడు కాకపోతే మరొకడు. ఎవరైనా పరేవాడేగా ఆశ అనిపించడానికి. అసలు ఈ అవకాశం కలిగజేసింది నేను. అందులో కాస్త భాగం అడుగుతుంది మా వాడికి. భాగం ఆస్తిలో కాదు భగవంతం గారు, నా జీవితంలో భాగం, నా మనసులో స్థానం అడుగుతున్నారు మీరు. ఏం కష్టమా? ప్రేమ మీరనుకున్నంత తేలిగ్గా పుట్టేది కాదు, ఇచ్చేది కాదు. వేరే ఇంకెవరైనా ప్రేమించావా? మీకు అనవసరం. ఈ చీరలు, ఈ నగలు, ఈ ఆస్తి అంతస్తు అంతా నీకు అవసరం. నాకు అనవసరం. నాకు అవేవి అక్కర్లేదు. మరి ఎందుకు అనిపిస్తున్నావు? మీ నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ తల్లి తృప్తికి. నేను పేదరాలనని అనుక్షణం నా అంతరాత్మ గుర్తు చేస్తూనే ఉంది. నేను పేదరాలుగానే ఉంటాను. వస్తాను. వంటింటి కుందేడు ఎక్కడ పోతుందో చూస్తాను. రాంబయ్య, అమ్మా, అమ్మాయి కాఫీ తాగిందా? ఇంకా నిద్ర లేవలేదమ్మా. ఇంకా నిద్ర లేవలేదా? రోజు నాకంటే ముందే లేచేదే. అమ్మా, అమ్మాయి గారు మరేమో. ఏమిటయ్యా? ఏమిటోనమ్మా, నేల మీద చాప తలగడేసుకుని పడుకున్నారు. నేల మీద పడుకుందా? రాధా, రాధా, ఏమిటమ్మా ఇది? ఈ చాపా దిండు ఏమిటి? ఈ పడుకోవడం ఏమిటి? ఏం లేదు, నాకు అలవాటేనమ్మా. అనకమ్మా, ఆ మాట అనకు. నువ్వింతకాలం పేద కుంపలో దరిద్రంలో బ్రతికావని నాకు అడుగడుగునా జ్ఞాపకం చేయకు తల్లి. నేనది భరించలేను. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా నా దురదృష్టం. నీకేం కర్మమ్మా, నీకేం తక్కువమ్మా. కోరినన్ని మంచాలు పరుపులు ఉండగా. అమ్మా, మంచం మీద పడుకుంటే నాకు నిద్ర రావటం లేదు. అలాగని నేల మీద పడుకుంటావా? నీ ఇంట్లో నువ్వు కోరి దరిద్రం అనుభవిస్తావా? అమ్మా, ఈ దర్జాలు భోగాలు నాకు అసలు ఇష్టం లేదు. నాకు ఇవేవి అక్కర్లేదు. నన్ను ఇలాగే ఉండని, పేదరాలుగానే బ్రతకనీయమ్మా. అమ్మా రాధా, టిఫిన్ తిందురా. రాధా, నన్ను ఏడిపించాలని చేస్తున్నావమ్మా ఇదంతా? ఏం చేశానమ్మా? లేకపోతే ఈ ముతక చీర, ఈ బోసి మెడ, ఈ మొండి చేతులు ఏమిటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు లక్షాధికారి బిడ్డగా పుట్టావమ్మా. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నీది. ఇన్నింటినీ వదులుకుని నువ్వు ఈ పేదరికాన్ని కోరుకుంటున్నావంటే ఏదో కారణం ఉంది. నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అమ్మా, నేను ఎలా పుట్టానో నాకు తెలీదు. నాకు బుద్ధి తెలిసి ఇలాగే పెరిగాను. ఈ ఐశ్వర్యం అంతా ఎదురు చూడకుండా వచ్చింది. ఎదురు చూడనిది ఎంతకాలం ఉంటుందో. మళ్ళా నేను పేదరాలు కావాల్సి వస్తే. రాధా, ఏమిటి పాడు మాటలు? నువ్వు ఇన్నేళ్లు అనుభవించింది నా దురదృష్టం, నీది కాదు. నువ్వు అదృష్టవంతురాలమ్మా. నీ అదృష్టమే నేను ఇంటికి తీసుకొచ్చింది. నిజమేనమ్మా, నేను నిజంగా అదృష్టవంతురాన్ని. మీ మాతృ ప్రేమను పొందాను. మీ హృదయంలో చెరిగిపోని స్థానాన్ని పొందాను. ఇంతకన్నా అదృష్టమా? ఇవి శాశ్వతంగా ఉంటే చాలు. ఈ ఆస్తి ఐశ్వర్యం ఏది అక్కర్లేదమ్మా, ఏది అక్కర్లేదు. రాధా, అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ప్రతిదానికి నేను పేదరాలిని పేదరాలిని అంటుంది. నగలు చీరలు ఏమీ అక్కర్లేదంటుంది. అన్నిటికంటే ఘోరం, నేల మీద పడుకుంటుందండి నా బిడ్డ. మీరేం కంగారు పడకండి. దీనికంతా ఏదో కారణం ఉంటుంది. నేను తెలుసుకుంటాగా. అమ్మాయి మనసు ఏదో అయిపోయింది, ఎందుకో మారిపోయింది. అన్ని సర్దుకుపోతాయి. నేను చూస్తాగా. వస్తా. నీ ప్రేమల
తీయగా చల్లగా ఉంది. కవితని చెప్పేస్తున్నావు. నేనెప్పుడు అంతే రాజు, మాట అంటే మాటే, ప్రేమంటే ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. వస్తావా? ఆలస్యం అయితే మా నాన్న అంటాడు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంతే, వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక ప్రేమించడం తెలియక ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు, నీ మాటలు వింటుంటే ఏమిటి అలా బిగిసిపోయావు? చూదోటా ఇదిగో మీ నాన్న రాక్షసుడిని నేను చెప్తానుగా. బైది బై మీ నాన్న ఏం చేస్తాడు? అదేమిటి అలా అంటున్నాను? మీ నాన్న మగవాడు, మా మామగారు మగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకార్యం ఏదా? ఎవరికి ఏమండి, మీరు గీతకి నాన్నని, మీ కోపం ఎక్కువని, అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గట్సుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? ఏమండి, మీరు రెచ్చిపోకూడదు. అందులో ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు. అందులో పబ్లిక్ పార్క్, మామూలు సరదాలకి ఇది స్థలము కాదు, సమయము కాదు. ఆ సమయం స్థలం చెబుతావో వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు, బాగుంది. అది కాదు మామయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమతో చూశారు కదా? అవును, ఆ గాఢ ప్రేమ కారిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచొని చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించడం చూశారు కదా. కనుక మీరే చెప్తారా? చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయు. సరేనా? ఏమండో మామగారు, తొందరపడిపోతున్నారు, తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించున్నాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూలీ జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూలియా? తప్పు. జీవహింస చేయరాదు. చదువుకోలేదా? బాధ ఉండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడబట్టుకుని బొప్పాసి కొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచి తప్పి నీ కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని తెంచేస్తావా? మామయ్య గారు, నేను చచ్చేంత ఆస్తి గలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పరువు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని, మీ కూతురికి మొగుడిని కాదలుచుకున్నవాడిని. మామయ్య గారు, నన్ను చంపడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా గారిలో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండ, ఎంత చక్కగా మాట్లాడుతున్నారా నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ. మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగిన నీ తోలు చీరేసి చెప్పులు గుట్టించి కవర్లో పెట్టి అడ్రస్ రాసి స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే? ఓకే. ఈ లోపుగా పార్కుల్లో గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు. ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టిందిరా బాబు? పుత్రికారత్నమా? అమ్మాయి గారు తప్పిపోయినారని వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిది నా అభిప్రాయం. అన్ని విధాలంటే? అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారీత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృ ప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి. భగవంతం గారు, అమ్మా, అందుకు ఏం చేద్దామని? ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా, అదంతా ఏమవుద్దమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు, అమ్మా, మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపదొచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట. అందుకని అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదే ఉంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ, అదా నీ భయం? అంటే అలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట. చెప్పు. పర్వాలేదు, చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో. చెప్పే, అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? నీ డ్రైవర్ గోపితో. అమ్మ బాబోయ్. అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. భలే లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు.
ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? అయితే ఆపేస్తాను చూడు. మనం బ్రేక్ వేస్తే బ్రేకే. థ్యాంక్ యూ గోపి. వస్తాను. బాయ్.